అమరావతిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్ తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్ అలాగే గవర్నర్ కార్యాలయం 2 గెస్ట్ హౌస్లు ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు మున్సిపల్ శాఖలో చేపట్టే 506 ప్రాజెక్టులకు అనుమతులిచ్చింది. ఏపీ కేబినెట్ పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యారంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్ తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌజులు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణాలకు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటు మున్సిపల్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 9,500 కోట్లతో చేపట్టే 506 ప్రాజెక్టులకు పాలనా అనుమతులిచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారి 16పై భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లి వరకు 3.8 కిలోమీటర్ల పొడవున 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన L1 బిడ్ ను ఆమోదించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువ 532 కోట్ల 57 లక్షలుగా నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని పలార్ నదిపై ఉన్న చెక్ డ్యాం మరమ్మతులు, పునర్నిర్మాణ పనుల కోసం సవరించిన పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 విడతల DA మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 3.64% చొప్పున DA చెల్లించనున్నారు.